అంతేకాదు మా ప్రభావ మరి దినం నైనా మరి రక్షించడమే కాదు, విశ్వాసంగా తను కొనసాగుతున్నప్పుడు మీ వాగ్దానం గురించి మీ సేవ కొరకే నేను పిలిచి మీ దాసు మీ సేవ కొరకే మీ దాసుడు పెద్దవారు కాసుమణి గారు తండ్రి గారి ద్వారా ప్రభావ సేవ కొరకే ఫుల్ టైంగా ప్రతిష్ఠించబడటానికి నేను ఎక్కడించిన అవకాశం దొరికేస్తున్నారు. ఆ దినం నుంచి దినం వరకునైనా ఇక్కడ మీరు సేవ పరిచర్యలో మీరు దాన్ని మరపరిచి మీరు వాడుకుంటున్న విధానం అంతటి కొరకే ప్రభావ మరి 5 సంవత్సరాలు తల్లిదండ్రులను కలిగిన ఉద్దేశాల ఆలోచనలు మీరు నెరవేరుస్తూ వచ్చినటువంటి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ కృతజ్ఞత స్థితి గురించి దీవించండి, ఆశీర్వదించండి. వాటి ద్వారా మేము పొందారు, కొంత ఆలస్యమైంది, అయినప్పటికీ అయినా మీ వాక్యం అనుగ్రహించమని నన్ను మీరు నాకు చేయమని నన్ను మీ మాట్లాడించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ రాజుగారిని పొందినప్పుడు మీకు రావాల్సిన ప్రేమను నడిపించమని నాకు చెల్లిస్తూ యేసు ప్రభువైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదివిన ఈ వాక్యంలో 2వ లైన్లో మనం చదివాం, నీ సేవకునికి నీవు ఏముందక్కడ చెప్పాలి. చదవండి, చదవచ్చు, చదవండి. అది 2వ లైన్. ఎవరికంటే నీ సేవకునికి నీవు ఏం చేసావంట? ఎవరికి చేశాడంటే? ఎవరికి? సేవకునికి ఏం చేశాడంటే ఆయన. నిజమే, ఈ సమయంలో మరి కాసిమన్న మార్తక్క వారి సేవా జీవితం తలుచుకుంటే అన్న మీది 37 సంవత్సరాలు 37 సంవత్సరాలు నీ సేవకునికి నువ్వేం చేశావు? మేము 37 సంవత్సరాలు వారి సేవా జీవితంలో దేవుడు మేలు చేశాడు. వారి జీవితంలోనే కాదు, మరి కుమారుడు యూసుఫ్ మరి తన జీవితంలో తను విశ్వాసిగా మరి తండ్రికి సహకారిగా ఉంటూ మరి దేవుడు తగిన కాలంలో బిడ్డను తన సేవ కొరకై పిలిచినప్పుడు మరి కాసుమన్న మరి ఆ బిడ్డను అభిషేకించి తను సేవలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికి దేవుడు యూసుఫ్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. అది కాసుమన్న జీవితంలోనేమో 37 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుడు మేలు చేశాడు. యూసుఫ్ 5 సంవత్సరాల సేవ జీవితంలో దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడు మేలు చేసేవాడే కానీ దేవుడు ఏం చేసేవాడు కాదు, కీడు చేసేవాడు కాదు. దేవుడి సేవలో దేవుడు ఎన్నో మేలు. నిజమే, యూసుఫ్ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఎన్ని మేలు చేశాడంటే చూడండి, 5 సంవత్సరాలు ఎక్కువ 37 సంవత్సరాలు ఎక్కువ చెప్పండి. చెప్పాలి, 5 ఎక్కువ 37 సంవత్సరాలు ఎక్కువ, అంతే కదా? అదే గుర్తుపెట్టుకోవాలి. నేను 2001లో వచ్చాను, ఇవిడికి 24 సంవత్సరాలు నేను సేవకు వచ్చి. నేను 24 సంవత్సరాలు 2001 అంటే అంతేనా? 2001, 2011, 2021 అంతే కదా? నేను వచ్చి కానీ దేవుడు ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుడు ఏం చేశాడు? సేవకునిగా కాదు మేలు చేసేది, అందరికి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మేలు చేస్తాడా లేదా? అంతే, దేవుడు మేలు చేస్తాడు అంతే. నిజమే, యూసుఫ్ తను 5 సంవత్సరాల జీవితంలో మరి దేవుడు చేసిన మేలు. ఏం మేలు చేశాడండి యూసుఫ్కి? ఏం మేలు చేశాడో నేను చాలా సంగతులు, ఇందులో పెద్దవాళ్ళు కాసుమన్న గారు ఉన్నారు, వారి అనుభవజ్ఞులు, వారు నిలబడితే చాలా చెప్తారు అనుభవపూర్వకంగా. ఏదో నేను కొంచెం మాటలే, నేను చిన్నోడైనా కానీ కాసుమన్న మాకు చాలా అవకాశం ఇస్తారు, గౌరవిస్తారు.
కనుక మరి ఈ కొద్ది విషయాలు చెప్తాను. దేవుడు 5 సంవత్సరాల కాలంలో సేవ జీవితంలో యూసఫ్కు ఏం మేలు చేశాడో బైబిల్లో నుంచి ఒక 5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 5 సంగతులు. తర్వాత సేవకుడు రెండో తలంపులో చేస్తాను. సేవకుడు ఎట్టుండాలి ఒక 2 సంగతులు చెప్తాను. సేవకునికి దేవుడు చేసిన మేలు, ఏం మేలు చేశాడో 5 సంగతులు. సేవకుడు ఎట్లా ఉంటే మనం ఎట్లుంటాం చూడండి, అర్థమవుతుందా? సేవకులు ఎట్లుంటే సంఘము లేదా విశ్వాసులు ఎట్లా ఉంటారు. ఒక 2 సంగతులు. మొత్తం ఎన్ని సంగతులు? 7. 5, 2, 7. చూద్దాం సేవకులుగా చేసిన మేలు. మొట్టమొదటి కీర్తన 86వ కీర్తన 16వ వచనం. 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి అనుగ్రహింపుము. రైట్, ఇక్కడ నేను చెప్తాను చూడండి. నీ సేవకుని ఏమన్నాడు? రెండవ, నీ సేవకురాలి కుమారుని ఏం చేయము? మొట్టమొదటి నీ సేవకులకి ఏమి ఇచ్చాడంటే రక్షణ అండి. నిజమే, నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. ఏంటా మేలు అంటే మొట్టమొదటి యూసుఫ్ను దేవుడు ఏం చేశాడంటే రక్షించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత! యూసుఫ్ రక్షించబడ్డం చాలా ధన్యతేనండి ఇది, అవునా కదా? యూసుఫ్ స్కూల్ పోతే ఆ స్కూల్ మూసేసినట్టు, అవునా కదా? ఏ కాలేజీ మీద ఆ కాలేజీ తీశారంట. నిజమే. కనుక యూసుఫ్ సాక్షి చూడండి చెప్తుంటాడు. అందుకని యూసుఫ్ను దేవుడు రక్షించాడు. రక్షణ ఎంతో గొప్పదండి. కనుక తను రక్షించబడిన అనుభవంలోకి వచ్చాడు. తనే కాదు, తన భార్య కూడా కూడా ఏమైంది చెప్పండి? రక్షించబడింది. కనుక రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఏం చేయకూడదంటే నిర్లక్ష్యము చేయకూడదు. బైబిల్లో రాయబడింది కదా. రండి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ చూసారండి. కనుక నిజంగా రక్షణ ఏం చేయకూడదంటే మనం నిర్లక్ష్యము చేస్తే మనం ఏం చేయలేదు చెప్పండి, తప్పించుకోలేదు. కనుక రక్షణ అనేది ఎంతో విలువైనది, గొప్ప రక్షణ అండి. ఇంత గొప్ప రక్షణ ఏం చేయకూడదు, నిర్లక్ష్యము. కనుక యూసుఫ్ రక్షించబడిన అనుభవంలోకి వచ్చాడు. మనం రక్షించబడ్డావా? ఒక ప్రశ్న వేసుకో. నేను కూర్చున్నా కానీ లేదా లైవ్ ద్వారా వింటున్నా ఎవరైనా నువ్వు రక్షించబడ్డావా? రక్షణ మనిషికి ఎంతో అవసరం, అర్థమవుతుంది. గొప్ప రక్షణ. కనుక ఈ రక్షణ ఎవరిస్తారు చెప్పండి? ఈ రక్షణ ఇచ్చేది ఎవరు అంటే రక్షకుడే. ఎవరా రక్షకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్షించేవాడు. అందుకే బైబిల్ ఎక్కడి నుంచి రక్షిస్తాడు? మత్తయి సువార్త 1:21 ఉంది కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అనే పేరు. కనుక ఎక్కడి నుంచి అంటే పాపముల నుంచి రక్షిస్తాడు. నిజమే, మానవుడు ఎవరు అంటే జన్మ కర్మ పాపి. పాపములో ఉన్నటువంటి మానవులను రక్షించేవాడే యేసు ప్రభువారు. ఇప్పుడు యూసుఫ్ కూడా తన పాపముల నుంచి తనేం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు. కనుక రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపముల కొరకే కలువరి శిలువలో రక్తం కాచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. రక్షించబడిన వారిని యేసు ప్రభువారు ఏమైనా తీసుకొని పోతాడు.
వెళ్తాడు. పరలోకం ఉంది. ఒకవేళ రక్షించబడకపోతే మరి యూసఫ్ 5 సంవత్సరాల సేవా అనుభవంలో ఈ కృతజ్ఞత కొడుకులో నువ్వు కూడా రక్షించబడితే ఎంత బాగుండు. రక్షణ అనేది ఎలాంటిదంటే వ్యక్తిగతమైంది. కొంతమంది అంటారు కదా, మా అమ్మ రక్షించబడింది, మా నాన్న రక్షించబడ్డాడు, మాకు ఇబ్బంది లేదు అనుకుంటా. లేదు. రక్షణ ఎవరికి వారిదే. పరలోకం ఎమ్మబోద్ది, అంతేగాని నువ్వు మాత్రం పోవు. అందుకని రక్షణ పొందటం అవసరం. రక్షణ పొందాలంటే ఏం చేయాలని కొంతమంది అంటారు. బాప్తిసం తీసుకోవాలా? కాదు. ఏం చేయాలా? మనసు మార్చుకొని మారు మనసు పొంది పాపములు ఒప్పుకోవటమే రక్షణ పొందటం. అంతే. మనసు మారాలా ముందు. రెండవది ఏం చేయాలా? పాపాలు. యూసఫ్ ఏం చేశాడు? అంతేనా మీరు చేసింది? అయ్యా ఇంకేమైనా చేశారా? ఏం చేయలేదుగా. అంతే, మనసు మార్చుకున్నారు. చెడ్డ మనసు, పాపం మనసు మారిపోయింది. యూసఫ్ కూడా మనసు మార్చుకున్నాడు. యూసఫ్ మనసు మీరందరూ విన్నారో లేదో? విన్నారా? యూసఫ్ మనసు ఎలాంటిది? నిజమే, యూసఫ్ రక్షించబడటమే ఒక గొప్ప వింత. యూసఫ్ చిన్న వయసులోనే చాలా పాడైపోయాడు. అవునా కదా? 10th క్లాస్కి రాకముందే పాడైపోయినాడు యూసఫ్. నిజంగా దేవుడు అద్భుతంగా ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. మనసు మార్చుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ఎక్కడ మార్చుకున్నాడు తెలుసా? యూసఫ్ మనసు ఎక్కడ మారిందో తెలుసా? నేను చెప్తా. ఎక్కడ మారిందంట? హాస్పిటల్లో మారింది. అంతేనా యూసఫ్ తమ్ముడు? అంతేనా? యూసఫ్ మనసు హాస్పిటల్లో మారింది. అక్కడ మార్చుకున్నాడు, అక్కడే పాపాలు ఒప్పుకున్నాడు, రక్షించబడిన అనుభవంలోకి వచ్చాడండి. నీ సేవకునికి నువ్వేం చేసావు? మేలు చేసావు. కాసుమన్నగా చేశాడు. కాసుమన్నకే కాదు, కుమారుడైన యూసఫ్కి చేశాడు. కాసుమన్నను రక్షించుకున్నాడు, యూసఫ్ను కూడా, కుమారుని కూడా. ఎంత ధన్యత అండి. ఇంకా నువ్వు రక్షించబడకపోతే తీర్మానం చేసుకొని యేసు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో. ఇది మొదటి మేలు. నీ సేవకునికి ఏం చేసావు? రక్షించావు. రెండవది 119వ కీర్తన. రెండవది, ప్రతి మాటలో ఒకే మాట వస్తుంది, గమనించుకొని చూడండి. 119వ కీర్తన రెండవది, నీ సేవకునికి చేసిన మేలు చూడండి. రెండవది 119వ కీర్తన 38వ వచనం. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి. రెండవది, ప్రతి వర్తమానం నీ సేవకునికి అనే మాట గమనించండి. నీ సేవకునికి ఏం చేసావనంటే నీవిచ్చిన వాక్యం. రెండవది, నీ సేవకునికి ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడండి. నీ సేవకునికి మేలు చేసావు. ఏంటా మేలు అంటే, మొట్టమొదటి మేలు రక్షణ అనే మేలు. రెండవది, నీ సేవకునికి నీ వాక్యం. నిజమే, యూసఫ్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఏం చెప్తున్నాడు చెప్పాలా? ఏంది మీరు ఎవరు ఏం చెప్పట్లేదు? ఏం చెప్తున్నాడు ఆయన? వాక్యం చెప్తున్నావు. చెప్పండి. అవునా కదా? యూసఫ్ వాక్యం చెప్పటం లేదన్న వాళ్ళు చేతులెత్తండి. ఎవరు లేరుగా? వాక్యం చెబుతున్నాడా లేదా? వాక్యం చెబుతున్నాడు యూసఫ్ అన్న వాళ్ళు చేతులెత్తండి. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి ఆయనకి? వాక్యం ఇచ్చాడండి. ఇదండి మేలు. యూసఫ్ వాక్యం చెప్తున్నాడు అనుకోవాలా? అవునా కదా? నిజమే, ఈరోజు చక్కగా వాక్యం చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? పాయింట్ల వారీగా చెప్తున్నాడు. అవునా కదా? ఇక్కడ ఎట్లా చెబుతున్నాడు మాకు తెలియదు, కానీ మా దగ్గరకు వస్తే ఎట్లా చెబుతాడు తెలుసా? పాయింట్ల వారీగానే, 1, 2, 3 పాయింట్లే. దేవుడు వాక్యం అండి సేవకునికి ఇచ్చింది. అర్థమవుతుందండి. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా అండి? ఎలాంటి వాక్యం ఇచ్చాడో తెలుసా? చదువుదామండి. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ 4:12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. అబ్బా, చూసారండి ఎలాంటి వాక్యం అంటండి ఇక్కడ రాశాడు చక్కగా అన్నాడు. దేవుని వాక్యము సజీవము గల వాక్యం, తర్వాత బలము గల వాక్యం, రెండంచులు గల వాడి కలిగిన. ఎలాంటి వాక్యం అండి ఈ వాక్యం? ఏం చేస్తుంది తెలుసునండి? ఎట్లా రాశాడండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత దూరుచు ఏం చేస్తుంది? హృదయం యొక్క తలంపులను ఆలోచన ఏం చేస్తుంది? శోధించే వాక్యం. బా, ఈరోజు దేవుడు అలాంటి వాక్యం నీ సేవకునికండి వాక్యం ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు యూసఫ్ను వాక్యం చెప్పే వ్యక్తిగా చేశాడండి. ఎక్కడికి వెళ్ళినా యూసఫ్ నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్తా వచ్చేవాడు. ఫస్ట్ సాక్ష్యమే. తిరుపతి వెళ్ళాం, తిరుపతి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళితే బ్రదరు అన్న తమ్ముడిని తీసుకొని వస్తున్నానంటే ముస్లిం మనంగులోనే తీసుకురండి అని అనగా ఆడకెళ్ళడానికి యూసఫ్కి కొంతమంది పరిచయం అయిపోయినారు తిరుపతి దగ్గర. ఆ నుంచి ఇటు వెంకటపాలెం పోయినాం, ఇంకెక్కడికి పోయినా తమ్ముడు నా వెనకిడితే. ఆ రోజు వెంకటపాలెంలో సాక్ష్యం చెబుతా ఉంటే ఆ టైంలో ఆ మైకులు పెడితే ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చెప్పు, ఏడది పోయింది? అక్కడికి వెళ్ళిపోయినాయి. 2వ రోజు వచ్చేసారు. ఎవరో తెలుసా? డ్రెస్సులు వేసుకొని వచ్చేసారు. డ్రెస్సులు వేసుకొని వచ్చేసారు. దేవుడు నిజంగా అండి నీ సేవకునికి నువ్వేమి ఇస్తున్నావో తెలుసా? వాక్యం. వాక్యం ఎక్కడికి పోయినా వాక్యం అండి. ఈ వాక్యం సజీవము కలిగిన వాక్యం. ఎలాంటిదంటే వాక్యం బలమైన వాక్యం. ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు సేవకునికే వాక్యమా అంటారా? కాదు, మనందరికి కూడా ఏం కావాలి చెప్పండి? వాక్యం. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం చాలా విలువైంది. కొన్నిసార్లు వాక్యాన్ని పెడచెవుని పెడతాం, అవునా కదండి? వాక్యాన్ని ధ్యానం చేయం. 5 సంవత్సరాల్లో దేవుని వాక్యం ద్వారా యూసఫ్ ఎంత బలపడ్డాడో, ఎంత పోషించబడ్డాడో. నేను ఇంకోటి చెప్తున్నాను, తండ్రి గారు కాసుమన్న వాక్యములో చాలా దిట్ట. అనుభవాలు, పెద్ద వయసులో వారి అనుభవాలు వాళ్ళ దగ్గర పెరగటం కూడా యూసఫ్కి చెప్పండి ఏంటంట ధన్యతే. అది పౌలు ఎక్కడ పెరిగాడో తెలుసా అండి? గమనయేలు పాదముల దగ్గర పెరిగాడంటండి, అవునా కదా? మరి పెద్దవాళ్ళ దగ్గర పెరగటం, వారి అనుభవాలు నేర్చుకోవటం వాక్యములో అండి, వాక్యములో. అట్లా అండి గొప్ప ధన్యత అది. యూసఫ్ 5 సంవత్సరాల కాలం వాక్యము దేవుడిచ్చాడు. రానున్న దినాల్లో కూడా ఇంకా వాక్యములో ఆ బిడ్డ బలపడాలని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇది 2వది. నీ సేవకునికి నువ్వు మేలు. అర్థమైనాయి కదా? ఫస్ట్ 1 ఏ మేలు? రక్షణ అనే మేలు. 2వది వాక్యము అనే మేలు. రైట్. 3వది చూస్తామా? మరేమిచ్చాడో? కీర్తన 119. నీ సేవకునికి ఏం మేలు చేశాడో 3వది చూస్తాం. 119వ కీర్తన 49వ వచనం. 119:49. నీ సేవకునికి దయచేయబడిన. చూసారా ఏం చేయాలంటే? నీ సేవకునికి దయచేయబడిన ఏంటి చెప్పండి? మాట. దేవుడు దయచేశాడు మాట అంటండి. ఎంత బాగుంది! సేవకునికి మాట దయచేశాడు. ఏం మాట్లాడాలో, అవునా కదండి? ఏం మాట అండి అది. అందుకే బైబిల్లో ఒక మాట చూస్తాం. లూకాసు వార్తలోకి వెళదాం. ఒక సేవకుడు మాట్లాడాలనంటే లూకా 12:12. చూసారండి? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలో ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఆయనకి ఎవరు చెప్తున్నారంట?
పరిశుద్ధాత్మ అండి. అంటే సేవకునికి ఆయన ఏం దయచేసాడు? మాట దయచేసాడండి, మాట ఇచ్చాడండి. ఎలా మాట్లాడాలో ఆ మాట. ఆ క్షణానికి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఆయనతోటి ఎవరు మాట్లాడేది? యూసుఫ్ కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మే. ఆ గడియలో యూసుఫ్కి మాట ఇస్తున్నాడు. ఈరోజు ప్రియబిడ్డలారా, ఇక్కడ నుంచి ఉంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? యూసుఫ్ కాదు మాట్లాడేది, కాసిమన్న గారు కాదు మాట్లాడేది, నేను కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది. మాటిస్తున్నాడు నువ్వేం పలకాలో. నిజమే. కనుక దేవుని కృపను బట్టి ఈ 5 సంవత్సరాల్లో యూసుఫ్కు దేవుడు చెప్పండి ఏం మాట్లాడాలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మాటిస్తూ వచ్చాడు. నువ్వు ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు. అందుకే ఒక సందర్భంలో మోషే గారు అంటాడు, దేవుడు పంపిస్తూ నువ్వు వెళ్ళు అంటే ఫరో దగ్గరికి, నేను పోలేనయ్యా, ఎలాంటి వాడిని? నత్తివాడిని, నువ్వు నోటు మాంద్యం గలవాడిని. అంటే ఏమన్నాడో తెలుసండి? నిర్గమాకాండ 4:12 ఏమన్నాడు? నువ్వు ఏం నీ నోట నేనేం చేశాను? నా మాటలు చదవండి. ఆ మాట నిర్గమ 4:12. నేను నీ నోటికి ఏమై ఉన్నాను? చదవండి. వచ్చి నేను చెప్పేదాన్ని కూడా చదివితే బాగుంటుంది. నిర్గమాకాండం 4:12. ఏమన్నాడు చెప్పండి దేవుడు మోషేతోటి? అవునా కదా? దేవుడే తన నోట మాట ఉంచుతూ ఉన్నాడు. అందుకని మూడవది, సేవకునికి ఏమిచ్చాడు చెప్పండి? మాట. ఆ మాటను ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇదేం జ్ఞాపకం చేయబడుతుందంటే ఈ మాట అనేది వాగ్దానం. మాట అనేది వాగ్దానం. అందుకే సొలొమోను అంటాడు, నా తండ్రి గారికి నువ్వేమిచ్చావు? మాట ఇచ్చావు. ఏం చేశావు నువ్వు దాన్ని? 1 రాజులు 8వ అధ్యాయం. 1 రాజులు 8:24. 1 రాజుల గ్రంథం 8:24. సొలొమోను అంటాడు, నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు ఏం చేసావు? మాటను నెరవేర్చా. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. ఏం జ్ఞాపకం చెప్పింది? మాట అంటే దేవుని వాగ్దానం. యూసుఫ్ జీవితంలో దేవుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు, మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడో అది యూసుఫ్కే తెలుసు. ఏమని? నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేస్తా. ఎన్ని వాగ్దానాలు అండి! ఇవన్నీ ఇచ్చి ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. సొలొమోను యొక్క ప్రార్థన ఇది. అయ్యా నా తండ్రి గారికి నువ్వేమిచ్చావు? మాట. యూసుఫ్ కూడా 5 సంవత్సరాల్లో దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చి ఏం చేశాడు చెప్పండి అమ్మా? మీకు కూడా మాట ఇచ్చుంటాడా లేదా? ఇచ్చాడా? మాట అంటే ఏంటంటే వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇచ్చి ఏం చేసేవాడు? అంతే కదా. కొంతమంది జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయి కానీ తెలియదు, ఎలా నెరవేర్చబడింది కూడా తెలియదు కొంతమందికి. అందుకని ఇది మూడవది. 4వది చూస్తామా? ఆదికాండం 33. 4వది సేవకునికి చేసిన మేలు చూడండి. 33వ అధ్యాయం 5వ వచనం. నీ సేవకునికి, ప్రతి మాటలుగా నీ సేవకునికి దయచేసిన, నిజమే, సేవకునికి ఏం దయచేసాడు చెప్పండి? ఆయన ఏం దయచేసాడు? పిల్లలు. నిజమే, గుర్తుపెట్టుకోవాలా. యూసుఫ్కి దేవుడు భార్యనిచ్చాడు. తర్వాత చెప్పండి అమ్మా, పొట్ల పొడలు చెప్పండి, మీరు చెప్పండి. యూసుఫ్కి భార్యనిచ్చాడు. తర్వాత
సరే వాళ్ళు నేను ఇచ్చింది. సరే ఇక్కడ యాకోబు ఏశావుల యొక్క సంభాషణ ఇది. ఏశావు గారు వస్తుంటే వాళ్ళ అన్న తమ్ముడు కానుక తీసుకుని వెళ్ళాడు. సంభాషణలో ఎవరు వీళ్ళనంటే నీ సేవకునికి దేవుడు దయచేసిన 5 సంవత్సరాల్లో దేవుడు యూసఫ్కి ఎవరినిచ్చాడో తెలుసా? ఎవరినిచ్చాడు చెప్పండి. ఇప్పుడు 5వది 4వది చెప్పండి. ఎవరినిచ్చాడు చెప్పండి అమ్మా, మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాని భాష అయితే చెప్పకుండా ఉండండి, అర్థమైతే చెప్పండి. నీ సేవకునికి చదవండి, ఆడవాళ్ళు చదవండి చెప్తాను. మీరేం మాట్లాడట్లా, మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు మీరు. చెప్పండి, చదవండి అమ్మా, చదవండి. 5వ వచనం. ఎవరంటే సేవకునికి, ఎవరంటే వీళ్ళు పిల్లలు. 5 సంవత్సరాల్లో దేవుడు యూసఫ్కి ఎవరినిచ్చాడు తెలుసా? పిల్లల్ని ఇచ్చాడు. ఎవరా పిల్లలు? శారీరకమైన పిల్లలేమో షెఫరా, మిల్కా, యాజిజ్. దేవుడు ఎవరినిచ్చాడు? ఆత్మీయమైన సంఘం. మిమ్మల్ని ఇచ్చినాడు దేవుడు యూసఫ్కి 5 సంవత్సరాల కాలంలో, తన సేవా జీవితంలో. ఎంత ధన్యత అండి! దేవుడు సేవకునికి ఏం చేశాడు? మేలు. ఏంటా మేలు? ఆత్మీయమైన పిల్లలు. ఎవరు? ప్రార్థించే పిల్లల్ని ఇచ్చాడు, పాటలు పాడే పిల్లల్ని ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే పిల్లల్ని ఇచ్చాడు, సహకారంగా ఉండే పిల్లల్ని ఇచ్చాడు, ప్రేమగలని పిల్లల్ని ఇచ్చాడు, పరామర్శించే పిల్లల్ని ఇచ్చాడు. యూసఫ్ ఇచ్చాడా నీకు? చెప్పగలవా? నిజమే, ఈ సేవకునికి ఇచ్చాడండి పిల్లలు. మీరందరు ఎవరో తెలుసా? కాసిమన్నకి తర్వాత యూసఫ్కి ఎవరు తెలుసా? మీరు పిల్లలు, ఆత్మీయమైన పిల్లలండి మీరు, ఆత్మీయులు. ఆత్మ పిల్లలు ఎలా ఉంటారు? ఆత్మీయులు ఆత్మీయంగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు. సేవకునితో కలిసి మెలిసి సహకరిస్తూ ఉంటారండి ఆత్మీయులు. మీరు కూడా అలా ఉండాలి, సేవకులతో కలిసి ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయ అనుభవాలతో కొనసాగాలి. దేవుడు ఇలాగ మంచి పిల్లలు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు సేవకుడు, పిల్లలు ఎట్టుండాలో తెలుసా? మరి ఎట్టుండాలి? ఆత్మీయ పిల్లలు కదా మీరందరూ. యెషయా గ్రంథం 8:18 వచనం. ఇప్పుడు ఎట్టుండాలో చూద్దాం. పిల్లలు 8:18. యెషయా గ్రంథం 8:18. మీరు రెస్పాండ్ అవ్వాలా, మాకు అవుతుంటే మీరు వింటున్నట్లుగా. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య. ఎవరెవరు అంటండి? యెహోవా నేనును నాకు ఇచ్చిన పిల్లలను. ఎక్కడ? సియోను. మీ మందిరం పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి. మీ మందిరం సియోను అయితే గట్టిగా చెప్పాలా, వినపల్లా. ఒకటోసారి చెప్పండి కదా. ఎక్కడ ఉండాలి? సియోను కొండ మీద. ఎట్టుండాలి? సూచనలుగాను, ఒక మాట సాక్షులుగా ఉండాలండి మీరు. అర్థమవుతుందా? ఎవరెవరు? సేవకులు, మీరు ఆత్మీయ పిల్లలు, సంఘానికి సియోనుకు వచ్చే పిల్లలారా, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి మీరు. ఇదండి, ఇలా మనకు కనపడ ఒక సూచనగా ఉండాలి. సియోనుకు వెళ్ళే పిల్లలండి వీళ్ళు ఆత్మీయులండి, వీళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి, ఆత్మీయంగా నడుచుకుంటారండి, ఆత్మీయంగా మాట్లాడతారండి, సేవకులతో కలిసి ఉంటారండి, సహకరిస్తారండి, సేవకులని చాలా అభిమానిస్తారండి, ప్రేమిస్తారండి. ఒక సాక్ష్యం అండి. సియోను కొండ మీదండి కనపడుతుండాల. ఈ గ్రామంలో పొట్ల కనపడాలి,
కురిచెడు పోయినారా? వీళ్ళు ఎవరనంటే పొట్లపాడు సియోని యొక్క సంఘస్థులండి, ఆత్మీయ పిల్లలండి. వీళ్ళు కాసుమణి గారి పిల్లలండి, యూసఫ్ పిల్లలండి. ఇలా మనం కొనసాగాలండి. అర్థమవుతుందండి. ఒక సూచనలుగాను మనము ఉండాలి. ఓకేనా? అది ఎన్నోది ఇప్పుడు చెప్పండి. ఎన్ని అయిపోయినాయి మీరు చెప్పాలా? 4 అయిపోయినాయి. అయిపోయినాక అప్పచెప్పాలి నాకు మీరు. ఓకే, 5వ చూస్తామా? కీర్తన 86 16వ వచనం. 86వ కీర్తన 16. సేవకునికి చేసిన మేలు 5వ చూస్తాం. 86. నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ సేవకునికి ఏంటి చెప్పండి? 5వది బలం. 5 సంవత్సరాల్లో దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా ఆయనకి? బలం. కాసుమన్న గారికి 37 సంవత్సరాల కాల వయసులో, ఆ సంవత్సరాలలో దేవుడు ఏమి ఇచ్చాడు ఇంతవరకు? బలం. ఏ బలం అది? ఏ బలం అంటే అండి? అవునా కదా? నూతన బలం ఇస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో అన్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం అంటండి? బలం అండి. దేవుడు ఎంతవరకు బలమిస్తూ వచ్చాడండి. అదే సేవకుడికి చేసిన మేలు. 37 సంవత్సరాలు అన్నకి ఎంత బలం ఇచ్చాడు. బైబిల్లో ఒక ఆయన అంటాడు, నన్ను పంపినప్పుడు ఏ బలమైతే ఉందో నేటికి అంతే. ఎవరైనా ఎవరు? కాలేబు గారు అన్నాడు లేదా బైబిల్లో? చదవండి, నేను చెప్పేదానికి రెఫరెన్స్ చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు చూసారా? కాసేమన్న ఏ రోజైతే యూసఫ్ అని ప్రతిష్ఠించాడో, అభిషేకించాడో, ఆ రోజున్న బలం ఎప్పుడు దొరుకుందంట చెప్పండి? యూసఫ్కి ఈ రోజుకి ఏముందంటండి? బలం అండి. దేవుడు ఆ బలం ఇచ్చాడండి. ఈ రోజుకి కాసేమన్న ఈ రోజుకి సేవ చేస్తాడు. ఒక్కోసారి మధ్యరాత్రులు వస్తాడు. నిజంగా ఆ వయసులో ఆయనకున్న బలహీనతల్లో ఆయన ప్రయాణము ఒక్కోసారి మాకే బాధ వేస్తుంది. కానీ ఆ మనిషి మాత్రం బండి మీద పోతూనే ఉంటాడు. ఏంది ముందు డ్రైవర్ గట్టోడే? చెప్పండి, చెప్పు మార్తక్క. డ్రైవర్ బలంగానే ఉన్నాడు. తర్వాత ఎవరు? అంతే కదా? నిజమే కదా? అవునండి. మేము ఒక పెళ్ళికి వెళ్ళినాం, రిసెప్షన్కి వెళ్ళినాం. అన్న ముందు వచ్చాడు. మేము వచ్చేలాగ నైట్ 11:30 అయింది, 11 అయింది. మా బాధలు మాయ ఆ రోజు. ఇక ఆ టైంలో 11:30కు బయలుదేరినారు వీళ్ళు. మాకెట్టుందంటే, అన్న ఈ వయసులో వద్దులే అన్నానంటే, అమ్మో ఊరుకుంటాడా? లేదు లేదు. మేమన్నా కొన్నిసార్లు ఏం బాధలు ఆగిపోతాం, కానీ ఆ మనిషి మాత్రం ఆగలే. డ్రైవర్ బాగానే ఉన్నాడు. చెప్పండి, డ్రైవర్ అన్న ఒక వీక్ అయినాడు కానీ ఏం కాల, అన్న వీక్ కాలేదండి. అంటే ఎందుకు? మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలం ఉందో నేటికిని దేవుని సేవలో బలహీనం కాలేదు, బలహీనపరచబడలేదు. ఒకవేళ దేహము శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మ ఎలా ఉందో తెలుసండి? బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏమని? శరీరము బలహీనమే, ఆత్మ ఎట్టుంది? సిద్ధం. దేవుడు బలం ఇచ్చాడండి.
రైట్. ఈ బలం ఎట్టొస్తుంది చెప్పండి? బలం ఎట్టొచ్చింది వాళ్ళకి? అన్నగారికి ఎంత ఎట్టొచ్చింది, తమ్ముడికి ఎట్లా వచ్చింది బలము? తింటే వచ్చిందే? మీరు అనొచ్చు తింటే వస్తుంది అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయమైన బలం ఎట్టొస్తుంది అని అంటే చెప్తాను వినండి. బైబిల్లో అబ్రాము తన గుడారం ఎక్కడ వేసుకున్నాడు అని అంటే బైబిల్లో రాశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే రండి ఆ మాట చదువుదాం. ఆదికాండం 13:18 వచనం. తీసి అది హెబ్రోనులో నున్న మమ్మిరే. చూసారా? గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. సింధూర వనములో దిగి సరే ఇక్కడ అన్నాడు. ఎక్కడంట అండి తన గుడారం వేసుకుంది? హెబ్రోనులోని. ఎక్కడంట? హెబ్రోన్. వినాడు, మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ బలము, ఆత్మీయమైన బలం ఎట్లొస్తుంది అని అంటే హెబ్రోనులోని మమ్మిరే దగ్గర. గుర్తుపెట్టుకోవాలి, హెబ్రోను అంటే ఏంటంటే సహవాసం. హెబ్రోన్ అంటే సహవాసం. మమ్మిరే అంటే ఏంటంటే బలం, పుష్టి. అంటే హెబ్రోనులో ఎప్పుడైతే గుడారం వేసుకుంటామో హెబ్రోనులోని మమ్మిరే అన్నాడు. అంటే హెబ్రోన్ అనగా సహవాసం, మమ్మిరే అనగా బలం. అంటే సహవాసములో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమొస్తుంది మనకి? బలం. హెబ్రోనులోని మమ్మిరే దగ్గర హెబ్రోన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, సహవాసం ఉంటుందో, ఆటోమేటిక్ మనం ఏం పొందుతాము? బలం. సహవాసం లేకపోతే మనం ఏం పొందలేం చెప్పండి? బలాన్ని పొందలేం, బలహీనమైపోతాం. అదే గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక్కడంగా ఉన్నామనుకో బలం వస్తుందా? పడిపోయామనుకో లేవాలంటే ఏం కావాలి? ఎవరో ఒకళ్ళు ఉంటేనేగా. అంటే మనకు సహవాసం కావాలి. అందుకని దేవుడు తన సేవకునికి చేసిన మేలు ఏంటంటే బలమునిచ్చాడు. బలం ఎలా వచ్చిందనంటే సహవాసం ద్వారా బలం పొందాడు. యూసఫ్ 5 సంవత్సరాల వయసు కాలంలో సహవాసం ఉందండి తనకి. నిజమే, ఎక్కువగా కాసమన్న నాకు అప్పగించాడు. ఇక మీరందరికీ ఒక పేరు ఆయనకి. ఏం పేరు అని అంటే ఆయన పుట్టిల్లు పొట్లపాడు కాదంటారు. ఏడంటారు అది. అందుకని ఇప్పుడు ఆయన ఏం పొందుతున్నాడు? ఎడుబోతని ఈయన కీర్తి. ఇక నాకు ఈయన కీర్తి ఇక ఆయనే వస్తాడు. ఇక ఆయన కొన్ని బాధ్యతలు అప్పగించాం యూసఫ్కి. ఇప్పుడు తన ఆత్మీయంగా ఏం పొందుతూ వచ్చాడంటే 5 సంవత్సరాల వయసు సేవ జీవితంలో ఆత్మీయంగా బలం పొందాడు. ఆత్మీయంగా బలహీనుడు కాలేదు. సహవాసం ద్వారా ఎంత బలం పొందాడనంటే అంత బలం పొందుతూ వచ్చాడండి. ఈరోజు ప్రియబిడ్డలారా, మనం ఆత్మీయంగా బలహీనం అవుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? సహవాసము లేదు, ప్రార్థన సహవాసము లేదు, ఉందండి దేవుని బిడ్డల సహవాసము లేదు. అందుకే బలహీనం. అవునా కదండి? ఆదివారం అంటే అందరు వస్తారు, వార కూడికల కంటే వస్తారా చెప్పండి? వస్తారా? అందుకేమైపోతున్నాం చెప్పండి? మనం ఆత్మీయంగా ఏమైపోతున్నాం? బలహీనం అవుతున్నాం. అందుకే 5వ తలంపులో తమ్ముడు ఏం పొందాడు తెలుసా అండి? బలం. సహవాసం ద్వారా ఏం పొందాడు? బలం అండి. అందుకని ఈ 5 విషయాల్లో సేవకునికి చేసిన మేలులు. మొట్టమొదటి మేలు ఏంటి చెప్పండి? రక్షణ. రెండవది వాక్యం. మూడవది ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు. నాలుగవది పిల్లల్నిచ్చాడు. అటు శారీరకమైన చెప్పండి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆత్మీయమైన పిల్లలనిచ్చాడు. 5 సంవత్సరాల సేవలో ఎంతోమంది పిల్లలు తమ ద్వారా వచ్చారు, ఆత్మీయంగా రక్షణలోకి వచ్చారండి, ఆత్మీయంగా ఎదిగారండి. 5వది చెప్పండి ఏం పొందాడు? 5 సంవత్సరాలు ఆత్మీయంగా బలం పొందాడు. సహవాసంలో ఉన్నాడు. ఆయన సహవాసానికి దూరంగా లేదు. మనం కూడా అలా ఉంటే చెప్పండి దేవుడు ఏం చేస్తాడు? మనకు కూడా రైట్
ఇప్పుడు చూసాము. అయితే సేవకుడు ఎట్లా ఉంటే సంఘం ఎట్లా ఉంటుంది? 2 సంగతులు చూపించి నేను ముగిచ్చేస్తాను. రండి, కీర్తన 109. 109 109వ కీర్తన 28. 109:28. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదువు. వారు లేచి అవమానం పొందెదరు కానీ. సేవకుడు ఎట్టుండాలో తెలుసా? ఎట్టుండాలన్న అందరు చెప్పండి. కాబట్టి నీ సేవకుడు, అందరూ చెప్పాలా? నీ సేవకుడు, ఇంకా గట్టిగా చెప్పాలా? నీ సేవకుడు, ఇంకా నీ సేవకుడు లే, ఇంకా నీ సేవకుడు స్పందన లేదు. మా క్రిస్టోలైట్ని మా యూనివర్సిటీ కనుక పెట్టామంటే అదిరిపోద్ది. ఇంకొక మా ముగ్గురు ఉండరు వాళ్ళు, శుప్రాని, మిలకాని, యాజుని 5 పెట్టామని అంటే సౌండ్ మామూలుగా రాదు. చెప్పండి గట్టిగా, నీ సేవకుడు సంతోషించును. సేవకుడు సంతోషంగా ఉంటే మనం కూడా ఎట్టుంటాం? అదండి, ఈరోజు సేవకుడు సంతోషంగా లేకపోతే మనం ఎట్టుంటాం? చెప్పండి, ఎట్టుంటారు? కొంతమంది సేవకుడు సంతోషంగా ఉంటూ ఇష్టం ఉండదు. ఉంటుందన్నా? చాలా మందికి ఇష్టం ఉంటుంది సేవకుడు సంతోషంగా ఉంటాం. ప్రియబిడ్డారా, జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని సేవకుడు సంతోషంగా ఉంటే సంఘము, దేవుని బిడ్డలు మనం సంతోషంగా ఉంటాం. బైబిల్లో ఏముందంటే వాళ్ళు దుఃఖముతో మనకు సేవ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అది మనకు సంతోషంగానే ఉంటుందా? వాళ్ళు ఏడుస్తూ సేవ చేయకూడదు, వాళ్ళు బాధపడుతూ సేవ చేయకూడదు. ఒక సేవ చేసే వ్యక్తి సంతోషంతో సేవ చేయాలి, అది కోరుకోవాలి. మా సేవకుడు సంతోషంగా ఉండాలని కోరుకునే విశ్వాసులు కావాలండి. ఈ దినాల్లో దేవుని బిడ్డలు కావాలండి. కానీ మీరు కూడండి ఇదే కోరుకోవాలి. కాసమన్న ఒక సేవకుడు, మార్తక్క సేవకురాలు, యూసఫు తమ్ముడు సేవకుడు, నిస్సి సేవకురాలు, వారు సంతోషంగా ఉంటే సియోని విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? సంతోషంగా పలకరిస్తారండి. వాళ్ళు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, వేదనతో ఉంటే మనకెలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు వింటారా? మీ ఇంట్లో మీ పిల్లలు ఏడుస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మీరు సంతోషంగా తినగలరండి? లేదు, మనకే బాధే. అదే సేవకులు కూడా అలా ఉంటే ఎట్లుంటుంది మనకు? యెషయా గ్రంథం 65. యెషయా గ్రంథం 65. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. 13, 14 వచ్చిన చదువుదాం. అలాగెనక మనం సేవకుని కోరుకోకపోతే, చదవండి. సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు కానీ ఆకలి కొనెదరు. నా సేవకులు పానము చేసేదరు కానీ, నా సేవకులు సంతోషించుదురు కానీ, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేస్తున్నారు కానీ. మనం అలా కోరుకోకపోతే దేవుడు ఒక దినాన అంటాడు, మాట్లాడే మాటలు దేవుడు అన్నాడు. అంటే దేవుడు సేవకులను ఏం చేయడు చెప్పండి? వదిలిపెట్టే దేవుడు కాదు. సేవకులు సంతోషంతో పనిచేయాలి, సంతోషంతో వాక్యం బోధించాలి. వారి సంతోషమే చెప్పండి మన సంతోషం అండి. అది మనం కోరుకోవాలి. అర్థమవుతుందా? ఏంది? కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, ఏంది ఎవరు సంతోషం? పెద్ద సేవకుల్ని సంతోషం కోరుకుంటారు, చిన్న సేవకుల సంతోషాన్ని కోరుకుంటారా చెప్పండి? అస్సలు కోరుకోరండి. ఏంది? ఆమోస్ అన్న ఊరిలో కాసమన్న
ఒక ఆమె అన్న చెప్పినాడు, హైదరాబాదు పోయిందంట వాళ్ళ అమ్మాయి కాడికి. ఆడ మందిరం కట్టాల, ప్రార్థనలు చేయండి అని ఒక ప్రకటనలు చెబితే 3 సవర్ల దండ తీసి ఆడేసి వచ్చిందంట ఆమె. ఎక్కడ? హైదరాబాద్. పెద్ద మందిరం అయింది. ఈడకొచ్చి సేవకుడికి చెప్పిందంట. ఏ సేవ? ఆయనకి. అన్న ఇటు వచ్చేసినంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఆయన ఒక మాట అన్నాడు. ఏంది? నాతో చెప్పి ఈ పనికి మాలింది పని చేసింది. బాధతో చెప్పిండా సంతోషంతో చెప్పాడా? ఆమె పోయే మందిరం ఏమో రేకుల మందిరం. ఆమె పోయేదేమో రేకుల మందిరం. ఎక్కడ వేసి వచ్చిందంటే పోయి కల్వరి టెంపుల్లో వేసి వచ్చిందంట. ఏ టెంపుల్? ఎంతమంది ఉన్నారు తెలుసా అట కల్వరి టెంపుల్కి? అబ్బో, వాడకు పోతే పెద్ద ఫ్యాన్ అంట. ఎంత ఫ్యాన్లు ఉంటాయి చెప్పండి? హెలికాప్టర్కు ఉండే ఫ్యాన్లు. అవునా కదా? ఆడకపోతే ఏముంది? కుర్చీలు. ఆడకపోతే ఏముంది? ఏసీ. ఎదురుగా మాట్లాడేవాళ్ళు ఉంటే అంత మాత్రం అయితే బొమ్మలో కనపడుతుంటే మీరు ఇక నిద్రపోయేది ఎంత? ఏసీకి. పట్లపాళ్ళు ఏసీలు లేక యాడికి పోతున్నా తెలుసా అండి? యాడికి? ఒంగోలు. ఇంకాడికి? ఇంకే ఊర్లు ఉన్నాయి? గుంటూరు దగ్గర ఏ ఊరు? గుంటూరు దగ్గర ఏ ఊరు అండి? అంది కాకని కాదు, ఇంకోటి నంబూరు. అమ్మ, ట్రైన్ మీకు బాగుంది కదా? ఎన్ని నుంచి ఉందా లేదనా? పెద్దోళ్ళు ఒక మాట అంటారు, అంటే మిమ్మల్ని గురించి నేను చెప్పటం లేదు కానీ పెద్దోళ్ళు, ఇంట గెలిచి ఎడగలవాలా అది నేర్చుకోండి. ఊర్లో సంపాదించుకోండి సాక్ష్యం. వీధుల్లో ఉండాలా, ఇంట్లో ఉండాలా, స్థానిక సంఘములో ఉండాలా. దూరం పోతే మనకు ప్రయోజనం లేదు. ఆడగబోయేసి వచ్చింది ఆమె. ఆడేం తక్కువ? వాస్తవాలు మీకు చెబితే ఇక మీరు వెళ్ళరు ఎప్పుడు ఆడకి. వాస్తవాలు చెప్తే మీరు ఎప్పుడు వెళ్ళరు. చెప్పమంటారా? సిలువలో 30 కోట్లు పెట్టారంట. ఎక్కడ పెట్టారండి? ఒక ఆయన చెప్పాడు, ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను. పైన ఉంది కదా రెడ్, 30 కోట్లు పెడితే ఒక ఆడిట్ టైంలో దొరికారంట. వాళ్ళంటే కొంచెం పెద్దవాళ్ళు కదా, గవర్నమెంట్ మేనేజ్ చేసుకుంటారు. ఎక్కువై పెట్టారా తక్కువై పెట్టారా అన్నా? మరి ఇవన్నీ అడిగిపోతున్నాయి. అది అంటే వీళ్ళు పోయినా పర్వాలే, అవి గవర్నమెంట్కి పోయినా పర్వాలే, కోర్టులకు పోయినా పర్వాలే, తీసుకుపోయి ఏడేసి వస్తున్నారు చెప్పండి? ఏడేసి వస్తున్నారు. చెప్తున్నాను, సేవకుడు సంతోషంగా ఉంటే మనం ఎట్టుంటామో తెలుసా? ఎట్టుంటామమ్మా? నేర్చుకోండి. అర్థమవుతుంది కదా? ఇది చాలా చాలా అవసరం మీకు. కొంతమంది అలాగూ పోయి మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? మీ సంతోషంలో పాలు పొందేది ఎవరు? నేను ఒక్క మాట చెప్తాను, వింటారు కదా? మీరు సంతోషంగా ప్రార్థన పెట్టుకుంటే చెప్పండి, ఎవరు? సతీష్ కుమార్ గారు వస్తారా? వస్తారండి? వస్తారా? లేదు కదా? మీ సంతోషంలో పాలు పొందే స్థానిక సేవకులండి, మీకోసం కన్నీరు కార్చిన వాళ్ళండి, మీకోసం ప్రార్థన చేసేవాళ్ళండి, భారం కలిగిన సేవకులండి వీళ్ళండి. మీ సంతోషంలో పాలు పొందుతారు వీళ్ళు. ఈరోజు అలాంటి సేవకులు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దూరం చేసుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం అన్న. అది గుర్తుపెట్టుకోవాలి. సేవకులు ఎట్టుండాలో తెలుసా? సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటే మనం కూడా ఎట్టుంటాం? మన కుటుంబాలు ఎలా ఉంటాయి? సంతోషం. ఇవన్నీ నేను మీకు చెప్తున్నాననే కాదు, ఇవన్నీ
రియల్ జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. ఒక సేవకుడు మన మధ్యలో సంతోషంతో పని చేయాలి, సంతోషంతో మనల్ని పలకరించాలంటే సేవకుడే సంతోషంగా ఉంటే మనం కూడాను సేవకుని సంతోషాన్ని కోరుకుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ సంఘం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది, ఆ వ్యక్తి కూడా ఎలా ఉంటాడు తెలుసా? సంతోషంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే సేవకుని సంతోషం కోరుకోమో మనం కూడా సంతోషంగా ఉండలేం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటి. సేవకుడు ఎట్లుండాలి? సంతోషం కోరుకోండి. ఓకేనా? రెండవది కీర్తన 35. సేవకుడు ఎట్లుండాలో చూస్తాం. అలా ఉంటే మనం కూడా అలా ఉంటాం. కీర్తన 35:27 వచనం. 35:27. అది సేవకుడు ఎట్టుండాలో తెలుసా? క్షేమంగా ఉండాలి. సేవకుడికి క్షేమం కోరుకోవాలండి. సేవకుడు క్షేమంగా ఉంటే మనం ఎట్టుంటామో తెలుసా? ఎలా ఉంటారు చెప్పండి మీరు ఇప్పుడు? మనం కూడా క్షేమమే. సేవకుడే కనుక క్షేమంగా లేకపోతే మనం ఎట్టుండం? మనం కూడా క్షేమమే. అర్థమైన లేదు, అయిపోయింది, వర్తమానం అయిపోయింది. సేవకుడు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, సేవకుడు క్షేమంగా ఉంటే మనం కూడా. అది ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యెషయా 65:13, 14 వచనాల్లో సేవకుడు భోజనం చేస్తే మనం కూడా భోజనం చేస్తామంట, సేవకుడు పానం చేస్తే మనం కూడా పానం చేస్తామంట. ఒకవేళ సేవకుడే గనక అలా ఉండకపోతే మనం కూడా, చెప్పండి, అదే గుర్తుపెట్టుకోవాలి. సేవకుడు సంతోషంగా ఉండాలి, సేవకుడు క్షేమంగా ఉండాలి, సేవకుడు ఏం చేయాలా? భోజనం చేయాలి, పానం చేయాలి. మనం కూడా అలా ఉంటాం. సేవకుడే గనక పోస్తున్నాడు అనుకో ఎట్లుంటుంది? దేవునికి అర్థమయ్యి ఏలియా కెరీతు వాగు దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుస్తుంది? అయ్యో దేవునికి బాధేసి వెంటనే ఎవరు కబురు చేశాడు? కాకులకు చెప్పాడు. ఏమని? ఏలియా కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగుతూ ఉన్నాడు, అర్జెంటుగా మీరు వెళ్ళి అహాబు ఇంటి దగ్గరికి వెళ్ళి వండుకొని ఉంటాడు, వెళ్ళి ఏం తీసుకురండి? మాంసము. దేవుడేనండి. దేవుని సేవకుడు ఆకలి కొంటే దేవునికే ఆకలేసిందంటండి. వెంటనే పంపించేశాడండి కాకులను. దేవుని సేవకుడు ఎప్పుడు ఏం పొందకూడదు? ఆకలి కొనకూడదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన అవసరతలు మనం చూసినప్పుడు మన అవసరతలు కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవుని సేవకుని అవసరతలు చాలామంది ఉంటారండి. దేవుడు సేవకుడు ఏ అవసరతలో ఉన్నాడు, అక్కర్లో ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను ఆ ఊరికి వచ్చిన దినాల్లో కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాడు. కొంతమంది నేను అక్కడ సింగిల్గా ఉంటున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వండుకొని తినే టైంలో కొంతమంది ఆంటీ వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చి పాత్రలు చూసేవాళ్ళు, వండుకున్నాడా లేదా అని చూసేవాళ్ళు. చూసి అయ్యో అన్నం వండుకోలేదు. ఒక్కోసారి గిన్నెలో వాసన చూసేవాళ్ళు. ఈయన కూడా ఉన్నాడు, ఈయన నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నాడు, దానయ్య. పడుకునేవాళ్ళు. ఒకసారి గిన్నెలు చూస్తాడు, వెళ్ళి నాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాడు బాక్సు. నాకు చెప్పకుండా వెళ్ళి ఇంటి దగ్గర బాక్స్ తీసుకొని వచ్చి, అంకుల్ అవి అన్నం ఆ బాక్స్ అడు పెట్టాను అంకుల్ అంటాడు. సేవకుని యొక్క అవసరతలు మనం చూస్తేనండి మన అవసరతలు చూస్తాడు. అదిగండి నేను సియోను వాళ్ళకి చెప్పేది అదే మీకు కూడా. ఏమ్మా, సేవకుడు ఎట్టుండాలి? సంతోషం కూడా కోరుకోండి. రెండోది సేవకుడు ఎట్టుండాలని కోరుకోవాలి? క్షేమం కూడా కోరుకోండి. సేవకుడు ఎట్టుండాలి? ఏ అవసరతలు కూడా కలిగి ఉండకూడదు. తన అక్కర చూడాలి. నేను ఒక మాట చెప్పమంటారండి, మా సంఘములో ప్రభు బిడ్డలు క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారు తెలిసిన? నా అవసరతలు చూస్తారు, మా అవసరతలు చూస్తారండి. అన్న మీరు బట్టలు తీసుకున్నారా లేదా? వాళ్ళు వచ్చేసి అక్కకు కూడా సేవకురాలకి
నా సంఘం బిడ్డలండి, అవసరతలు చూస్తారండి. ఏంది ఒక కన్నోళ్ళు అయితే మా పెద్ద పాపకు కూడా తీసేవాళ్ళండి వచ్చి. సేవకుని యొక్క అవసరతలు. నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, సియోను ప్రభు బిడ్డలకు, నేను ఆ ఊరికి వచ్చినప్పుడు 20 సంవత్సరాలు అయింది. నేను బట్టలు సేవకు వచ్చేటప్పుడు ఎష్కోల్ నుండి ఇంకొక వస్తాను కొద్ది రోజులు అనగా నా బట్టలు పోయినాయి. ఎవరో తీసుకెళ్ళిపోయినారు. సేవకుడు అడగలేదు, నీ బట్టలు పోయినాయే, నీ డబ్బులు పోయినాయి అడగల. ఆదివారం పూట పరిచర్యకి నేను జొన్నతాలు వెళ్తుంటే ఇలానే వెళ్ళా. ఇప్పుడు ఎట్టున్నాను, గడ్డం పెంచుకొని అలానే ఉన్నా. ఆయన గడ్డం అంటే పనికిరాదు, అరుస్తాడు. ఆ ఆదివారం నేను గడ్డం చేయించుకుని అడగల సేవకుడు. ఎందుకు? పరిస్థితి చూశాడు, అడగల. పరిచర్యకి వెళ్ళొచ్చి అక్కడ దేవుడు ఏదో కాస్త ఇస్తే ఆ సాయంకాలం వచ్చి ఒంగోలులో గడ్డం షేవింగ్ చేయించుకున్నా. సేవకు వస్తూ ఉంటే 50 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. ఇద్దరం వస్తుంటే 50 రూపాయలు. ఈ రోజుకి నాకు గుర్తు, 5 రూపాయల బిళ్ళలు 10 ఇచ్చినాడు. 2004 సంవత్సరం నవంబర్ 28వ తారీఖున వచ్చిన ఆ ఊరికి నేను చెప్పుకోలే నా అవసరతలన్నీ. నేను సేవకు వచ్చింది 2 జతలతో వచ్చాను మా ఊరు నుండి. దేవుని దాన్ని బట్టి అన్నీ వచ్చాయి, దేవుడిస్తూ వచ్చాడు. మళ్ళీ ఇటు సంఘానికి వచ్చే ముందు ఏమైతే అదే బట్టలు లేవు, కానీ అదే 2 జతలు మళ్ళీ వచ్చినాయి. అదే 2 జతలతో వచ్చిన ఆ ఊరికి. నేను చెప్పుకోలే. క్రిస్మస్ వస్తుంది, ఆంటీ వాడు వచ్చారు, అయ్యా నీ బట్టలు పోయినాయి అంటగా అన్నారు. నేను చెప్పలా, మీకెట్ట తెలుస్తుందని అన్నా. తెలిసిందయ్యా అన్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఈ రోజుకి నాకు దేవుడు అద్భుతంగా, క్రిస్మస్ వస్తుందంటే ఎంతమంది బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సంఘం అవసరతలండి, సేవకుని యొక్క అవసరతలు చూస్తారు మా సంఘం. ఆ అవసరతలు తీరిస్తే మన అవసరతలు ఎవరు తీరుస్తారు చెప్పండి? అలా నేర్చుకోవాలి, అలా ఉండాలి దేవుని బిడ్డలు, విశ్వాసులు. నేను ఒక మాట్లాడతాను, కొన్ని సంఘాలు ఎట్టుంటారని అంటే వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. సేవకులు ఎట్టుంటారో తెలుసా అండి? కొంతమంది అలా కోరుకుంటారు. వాళ్ళు ఎందుకు వేసుకోవాలి మంచి బట్టలు? ఏం సేవకుడు వేసుకుంటే తప్పేముంది? సేవకుడు తెల్ల బట్టలు వేసుకుంటే ఏమైంది? సేవకుని అవసరతలు కూడా మనం చూడాలి. మా సేవకుడు బాగుంటే మేము బాగుంటామనేది కొంతమంది తెలియక అనుకుంటారు. కానీ నీకు తెలిసినప్పుడు నువ్వు తెలియపరచు, మన సేవకులు బాగుండాలి, మనం బాగుంటాం, మన కుటుంబాలు, వాళ్ళ అవసరతలు కూడా మనం ఏం చేయాలా చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలా? మరి ఏం చేయాలా? వాళ్ళ అవసరత గుర్తించాలా. తీర్చటం కంటే ముందు గుర్తించడం మంచిది. సేవకుని యొక్క అవసరతలు గుర్తించాలా. తిన్నారా? నేను ఒక మాట చెప్తాను, సేవకులు ఎప్పుడు మర్చిపోరు. ఈ మధ్యకాలం ఒక పొదుల్లో సేవకుడు వస్తే, ఆయన భీమవరంలో సేవ చేస్తే నేను అడిగాను, అన్న పలానా అక్కోళ్ళు ఉన్నారా అని అడిగాను. ఉన్నారు బ్రదర్ అన్నాడు. ఎందుకు నేను ఆ అక్కోళ్ళను గుర్తు చేసుకున్నాను అని అంటే, ఆ దినాల్లో నేను సింగిల్గా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు ఆ అక్క వాళ్ళు ఏంటి అంటే పల్లీలు చట్నీ వేసి ఆ చట్నీతో నాకు మధ్యాహ్నం పూట అన్నం పెట్టారు. 20 ఏళ్ళ అవతల. ఈ రోజుకి నాకు గుర్తుపెట్టుకుని అడిగే అన్నను నేను, అన్న అక్క వాళ్ళు ఉన్నారా అని. 20 ఏళ్ళ అవతల నాకు పచ్చడితో మధ్యాహ్నం పూట అన్నం పెట్టారు అక్క వాళ్ళు. భీమవరం, ఉలవపాడు దగ్గర భీమవరంలో అక్కడ సేవ చేస్తుంటే సేవకుని యొక్క అవసరత ఎరిగారు, గుర్తించారు. అన్న మధ్యాహ్నం పూట ఆకలితో వచ్చాడు. అదండి నేను చెప్పేది ఏంటంటే, సేవకుని యొక్క అవసరత మనం ఏం చేస్తే మంచిది? గుర్తించాల, అది తెలుసుకో. అప్పుడే మనం కూడా మన అవసరతలు కూడా దేవుడు ఏం చేస్తాడు? గుర్తిస్తాడు, తీర్చుకుంటాం. ఓకేనా? అర్థమైనా లేదా? ఇది నేర్చుకోవాలి. ఇది మన జీవితానికి ఎంతో అవసరం. వారు సంతోషంగా ఉంటే మనం సంతోషం, వారు క్షేమంగా ఉంటే మన క్షేమంగా ఉంటాం. వారి అవసరతలు తీర్చబడితే మన అవసరతలు కూడా దేవుడు, వారి అవసరం తీర్చాలంటే ఏం చేయాలా? మనమే ఏంది? అర్థమవుతుందా? మా మందిరంలో ఒక అన్న ఉంటాడు. ఆ అన్న అంటాడు,
రేపు క్రిస్మస్ అనగా ఈరోజు ఫోన్ చేస్తాడు. ఒకవేళ అన్నా నేను పొదిల్లో ఉన్నా, నువ్వు వచ్చే ఎక్కడ ఉన్నావు అన్న, పొదిల్లో ఉన్నావు, వచ్చే అన్న అంటాడు. అన్న ఏం చేస్తాడు, నేను బట్టలు తీసుకున్నా నువ్వు కూడా తీసుకోరా అంటాడు. ప్రతి సంవత్సరం తీస్తాడు ఆయన నాకు. ఇదిగో ఇప్పుడు నేను వేసుకొచ్చిన ప్యాంట్ షర్ట్ ఆయనే, మిషన్ మీద ఆయన వేస్తాడు. నేను అడగను ఎందుకన్నా అని అంటే, లేదన్నా మేము తీసుకుంటున్నానన్నా, నేను మా పిల్లలందరూ తీసుకుంటున్నావు, మీరు ఎందుకు తీసుకోకూడదు? నేను తీసుకోవాలన్నా, మీకు ఇవ్వాల్సిందే మీరు సేవకులన్నా. అట్లా ఎంతోమంది. అందుకని మనం వారి అవసరతలు కూడా ఏం చేయాలి చెప్పండి, గుర్తించటం ఎంతో అయిపోయింది. అలాగ నీ సేవకునికి నువ్వేం చేసి ఉన్నావు, మేలు. అలాంటి పనులు దేవుడు మేలు చేశాడు. సేవకుడు ఎలా ఉండాలో మనం కూడా అలా ఉందాం. అలాంటి అనుభవాలతో నేర్చుకుందాం. ప్రభు అలాగూ సహాయం చేయనుగాక. మంచిది. ఇప్పటి వరకు సేవా జీవితం, సేవకుడు ఎలా ఉండాలో వింటే వచ్చాం. దేవుని మహాకృప. దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు పరిశుద్ధుడు, ధనవంతుడు. ఆయన సమస్త అక్కర్లు ప్రభు తీరుస్తాడు. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. వాస్తవంగా దేవుని వాక్య వెలుగులో ఎవరైతే నిమగ్నమై ఉంటారో దేవుడు ఎప్పుడు వారిని విడవడం. దేవుడు పిలిచి అధికారాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎన్నో రకాల దీవెనలు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని శ్రమలు కూడా ఇస్తాడు. మనం అవి కూడా అనుభవించాల్సిందే, కష్టాలు కూడా. ఇప్పుడు అబ్రహాం చెప్తూ వచ్చిన విషయంలోనే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కష్టపడి ప్రయాసపడి ఎండనక వాననక కొండనక లోయనక చెరువనక వాళ్ళే ప్రయాసపడ్డాడు. అంత ప్రయాసానికి దేవుడు యాకోబుని దీవించి ఆశీర్వదించాడు. 32వ అధ్యాయాన్ని పైభాగంలో అంత బాగా కష్టపడి 32వ అధ్యాయంలోకి వచ్చే వరకు యాకోబు దేవునితో అంటున్నాడు, నీ సేవకునికి నువ్వు చేసినటువంటి ఉపకారములను బట్టి చూస్తే, సమస్తమును బట్టి చూస్తే నేను అపాత్రుడనే కానీ పాత్రుడను కాను అన్నాడు. కష్టపడి పనిచేస్తే దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని చేతబట్టుకొని యాకోబు ఏమన్నాడంటే, నీ సేవకునికి నువ్వు చేసిన సమస్త ఉపకారములకు నేను పాత్రుడను కాను అన్నాడు. పేద సేవకుల్ని ధనవంతులుగా చేస్తాడు. ధనవంతులైన సేవకుడిని అవసరమైతే పేదవానిగా కూడా చేస్తాడు. చేయడా? పేదవానిగా చేస్తాడు, ధనవంతునిగా కూడా చేస్తాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు దయ వల్ల యూసుఫు సేవకు వచ్చినప్పుడు, అంటే కావాలని మధ్యలో మనం ఈయన సేవకుడని అప్పగించలే. ఆయన పుట్టకముందే చెప్పాం, ఆయన పుడితే నీ సేవకి ఇస్తామయ్యా అని. దేవుని దయ వల్ల దేవుడు పుట్టించాడు, దేవుని సేవకి ఇచ్చాం. వయసు వచ్చింది, చూస్తూ వచ్చాం. నేను తగ్గిపోని వచ్చాను కాబట్టి ఇట్లే ఉంటే అట్టా వయసులో ఉన్నవాడు ఇప్పటి నుంచే కొంత నేర్పుకుంటూ వస్తే బాగుంటుందని కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఒక వాక్యం చెప్పియటం, పాట పాడేయటం, అంత ప్రార్థన చేపించటం నేర్పుతూ వచ్చాం. దేవుని దయ వల్ల
ఆ పాట నేర్చుకున్నాడు, ఆ ప్రార్థన నేర్చుకున్నాడు, ఆ వాక్యం నేర్చుకున్నాడు. కొంచెం వయసుకు వచ్చాడు. మనం అనుకున్నట్టుగానే సేవకు సమర్పించాం. ఆ సమర్పించబడిన నాటి నుండి ఒక పని జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18-19 వచనం చదువుకొని ముగించేస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయం 16, 18, 19 చూడండి. ఒక చక్కని మాట చదివి వినిపించేస్తాము. 16 అధ్యాయం 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దానిని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో. అది నేను అలాగ చేశాను. దేవుడు చేసిన పని నేనేం చేశా? దేవుడు ఏం చేశాడు? పేతురుని పిలిచాడు, సేవకునిగా చేశాడు, తాళపు చేయి ఇచ్చాడు. దేవుడు చేసింది మనం చేయాలిగా. నేను దేవుణ్ణి కాదులే, నేను సేవకుణ్ణే. ఆ రోజు దేవుడు పేతురుకు తాళపు చేయి ఇచ్చాడు. నేను కూడా సేవకు సమర్పించి ప్రతిష్ఠించినాడు తాళపు చేయి ఇచ్చాను. ఏ తాళపు చేయి? కానుకబట్టే తాళపు చేయి ఇచ్చాను, మందిరం తాళపు చేయి ఇచ్చాను. అయ్యా, ఈ తాళపు చేతుల దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బతుకొని. గత 5 సంవత్సరాల కింద నేను తాళపు చేయి ఇచ్చాను ప్రార్థన వాక్యం పూర్వకంగానే. ఈ రోజుకు ఈసూబు దగ్గర నేను కూర్చొని ఈసూబు నా దగ్గరికి పిలిచి, ఈ ఆదివారం చందా ఎంత వచ్చింది చెప్పు అని అనలా. నేను అడగండి ఈసూబును. నీకు నేను తాళపు చేయి ఇచ్చిన తర్వాత ఎంత డబ్బు వస్తుంది అని కానీ, ఈ ఆదివారం ఎంత వచ్చిందని కానీ అడిగారు. కను ఎందుకు? మనకు దేవుడు ఇచ్చాడు, పేతురుకు పంపించాడు బలపరిచి. మనం ఇచ్చాం, బలపరిచాం, పంపించాం. ఇంకా దాన్ని జాగ్రత్త చేసుకోవటం, కాపాడుకోవటం ఎవరి వంతు? దేవుడిచ్చిన తాళ చేయి పోగొట్టుకుంటే ఎవరికి ఇబ్బంది? పోగొట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా. కాబట్టి యేసు కోసం మీరు ప్రార్థన చేయండి, అందరం చేద్దాం. ఎంతైనా కొంచెం చిన్న వయసే, ఇంకా కొంత వయసు రావాలి, అనుభవం రావాలి, ప్రభు సాయం చేసి ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. అందుకే నేనేమనుకున్నానంటే, నా దగ్గరే పుట్టి పెరిగి పెంచి పెద్దవాళ్ళు చేసింది కాకుండా, నాకు దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి తలమల అబ్రహాం నాకు పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఆయనకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అయ్యా, నీకు నా కొడుకును అప్పగిస్తున్నాను, ఇంకా నీ ఇష్టం, సేవా జీవితంలో ఇంకా నీ ఇష్టమయ్యా అన్నా. నేను నాకు నచ్చింది అబ్రహాం సేవా పరిచర్య ప్రాంతం. నేను కూడా తగ్గిపోని వస్తున్నా కాబట్టి సహవాసం ఉన్నది ఒకటి కావాలి కనుక, అందుకే అబ్రహామును ఈసూబుకు, ఈసూబును అబ్రహాముకు ఇద్దరిని ఒకరినొకరిని కలిపి అప్పగించాం. నాటి నుంచి నేటి వరకు దేవుని పరిచర్య జరుగుతుంది. కాబట్టి దేవుని పని జరిగేదానికి అవకాశం దేవుడు ఇస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, సంఘస్థులు కానీ ఈసూబు కానీ, నేను ఉన్నంతకాలం మీకు ఆయనకు అందరికీ సరైన మార్గాన్ని ఇస్తానే ఉంటా. అంత మాత్రం తాళ చేయి ఇచ్చి పక్కన పోను, దగ్గర ఉంటా నేను. మీరు ఏదైనా చేయాలనుకున్నా, ఆయన ఏదైనా చేయాలన్నా, ఆయన కానీ మీరు కానీ నన్ను అడగాలి. నన్ను అడగకుండా మీరు ఏ పని చేయకూడదు, తెలుసా? అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆయన కానీ మీరు కానీ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ నన్ను అడగాలి. నా ప్రాణం ఉన్నంత కాలం నన్ను అడగాల్సిందే. తర్వాత మీకు తప్పదు, అది ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. ఆ తాళ చేయి మీ కాడే ఉంది కాబట్టి అది మీ ఇష్టం. కనుక మీరు ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీరు ఏమి చేయాలన్నా సంఘంలో, యేసు ఏమి చేయాలన్నా
నేను బ్రతికినంత కాలం మళ్ళా చెప్తున్నా, నన్ను అడిగి చేసుకోండి, లేకపోతే మీకు ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే పెద్దలు మాట అంటారు అప్పుడప్పుడు, నీ వయసు అంతా కూడా నా సర్వీస్ అంతా లేదు అంటారు. కాబట్టి ఎక్కువ శాతం కష్టాలు పడి, బాధపడి, ప్రయాసపడి, కన్నీరు కాచి, చెమట వచ్చి కష్టపడి చేసి పెట్టాం. కాబట్టి మమ్మల్ని సలహా మీరు అడిగితే మంచిదే, మేము మీకు చెప్పడం కూడా మంచిదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఎప్పుడు ఏది కూడా మీ సొంత స్వశక్తితో ఏ పని చేయడానికి ఆరంభం చేసుకోబాకండి. నేను మరియమ్మకి అదే ఫోన్లో చెప్పా, మీరు ఎప్పుడు ఏమి చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా నన్ను అడగాలి. మరియమ్మ చెప్పాను నేను ఫోన్లో. కాబట్టి మీరు ఎప్పుడు మీ స్వశక్తిగా ఆలోచించొద్దని చెప్పాను నేను. వెంటనే పాపం మరియమ్మ భయపడింది.